నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సనత్ నగర్ ఈఎస్ఐ బ్లడ్ బ్యాంకును సందర్శించిన గవర్నర్. కరోనాతో ఎవరూ మరణించకూడదన్నదే తన లక్ష్యమన్న తమిళసై సౌందర్యరాజన్. పాపన్నపేట మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి. హాజరైన హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. వాసరలో లోక కళ్యాణార్థం మహాధన్వంతరి మృత్యుంజయ యాగం. వేద భారతి పీఠం వ్యవస్థాపకులు వేద విద్యా నందగిరి స్వాములచే నిర్వహణ. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ ప్రారంభం. పలువురు అనుమానితులను విచారిస్తున్న అధికారులు. కర్నూలు జిల్లా కోవిడ్ ఆసుపత్రిలో డాక్టర్స్ పై తిరగబడ్డ కరోనా బాధితులు. సౌకర్యాలు కల్పించడం లేదని తీవ్ర ఆందోళన. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే సనత్ నగర్ ఈఎస్ఐ బ్లడ్ బ్యాంకును గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ సందర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే పరీక్ష చేయించుకోవాలని తెలిపారు. తెలంగాణలో కరోనాతో ఎవరూ మరణించకూడదని అదే తన లక్ష్యం అన్నారు. ప్లాస్మా థెరపీ ద్వారా సీరియస్గా ఉన్న కరోనా బాధితులను రక్షించవచ్చని తెలియజేశారు. ఈఎస్ఐ హాస్పిటల్లో ప్లాస్మా థెరపీకి సంబంధించిన అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నారు. కరోనా పాజిటివ్ వచ్చి తగిన వారు ప్లాస్మాను దానం చేయాల్సిందిగా కోరారు. తెలంగాణ ప్రజలందరూ ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించాలన్నారు. పాపన్నపేట మండలంలోని మల్లంపేట, యూసఫ్పేట గ్రామాలలో అభివృద్ధి పనులను ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ముందుగా మల్లంపేటలో నిర్మించిన వర్మీ కంపోస్ట్ను ప్రారంభించారు. గ్రామంలో గల సమస్యల గురించి మంత్రి హరీష్ రావుకు స్థానిక సర్పంచ్ బాపురెడ్డి తెలియజేశారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మల్లంపేటలో డంపింగ్ యార్డు చాలా సుందరంగా నిర్మించారని పేర్కొన్నారు. యూసఫ్పేటలో పంచాయతీ భవనం ప్రారంభించడం జరిగిందని, అదేవిధంగా దేశంలో ప్రజలను వణికిస్తున్న కరోనా వైరస్ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ధర్మారెడ్డి, జాయింట్ కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ నాగరాజు, డిఎస్పీ కృష్ణమూర్తి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా చక్కగా మంచి శ్రద్ధ పెట్టి సొంత ఇల్లు కట్టుకున్నంత శ్రద్ధగా బాపురెడ్డి గారు ఈ గ్రామ డంప్ యార్డ్ నిర్మాణం చేసిందనేది అర్థమవుతుంది. ఎందుకంటే గ్రామం పరిశుభ్రంగా ఉండాలి. ప్రజలకు రోగం వచ్చినాక, జ్వరం వచ్చినాక మెదక్ దవాఖాన తీసుకుపోయి సూదులు గౌలులు మంచిగా ఇస్తే మంచిదా, అసలు జ్వరం రాకుండానే మిమ్మల్ని మంచిగా కాపాడుకుంటే మంచిదా? అందుకే ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఏంటంటే ప్రతి ఊర్లో కూడా ఒక డంప్ యార్డ్ కట్టాలి, కుంటధామం కట్టాలి, ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ ఇవ్వాలి, ట్యాంకర్ ఇచ్చారు, ట్రాలీ ఇచ్చారు, ప్రతి ఊర్లో నర్సరీ ఇచ్చారు, 24 గంటల కరెంట్ ఇచ్చారు, ఇంటింటికి నల్లా పెట్టి స్వచ్ఛమైనటువంటి గోదావరి నీళ్లు ఇచ్చారు. అంటే ఇవన్నీ ఎందుకోసం? ఇంతకుముందు వానకాలం వచ్చిందంటే నీళ్లు సరిగా రాక కలుషితమై డయేరియా, సీజనల్ వ్యాధులు వచ్చి బయళ్ళు వాంతులు వచ్చేది. ఇంతకుముందు రాత్రిపూట కరెంట్ లేక పాములు, తేళ్లు కుట్టే పరిస్థితి ఉండేది. అదేవిధంగా ఈరోజు గ్రామాల్లో చూస్తే చక్కటి సీసీ రోడ్లు కానీ, ఈ చెత్త ఇంటి ముందు మురికి కాలువల్లో వేసి వర్షాకాలం నీళ్ళన్నీ నిలిచి మనకు డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్స్ వచ్చేది. ఇవాళ ఇంటింటికి 2 చెత్త బుట్టలు ఇచ్చి, ట్రాక్టర్ ఇచ్చి, ట్యాంకర్ ఇచ్చి మీ ఇంట్లో తడి పొడి చెత్తను వేరు చేసి తీసుకొచ్చి తడి చెత్తను ఎరువుగా మార్చి పొడి చెత్తను మొత్తం కూడా మనం రీసైక్లింగ్ పంపుతా ఉన్నాం. అంటే తద్వారా ఏమవుతుందంటే గ్రామాలు చాలా శుభ్రంగా ఉంటున్నాయి. ఇలా ఊరూరికి పల్లె ప్రకృతి వనం అని ఒక పార్కు కూడా తెస్తా ఉన్నాం. ఒకనాడు జిల్లా కేంద్రంలోనే పార్కు ఉండకపోవు, ఇవాళ జిల్లా కేంద్రం కాదు, ప్రతి పల్లెటూరులో కూడా ఒక పార్కు పెట్టి, ఒక హరిత వనాన్ని పెట్టి ఇవాళ మన ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తూ ఉంది. ఇట్లా అనేక మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. బట్ ఎన్ని చేసినా మీ భాగస్వామ్యం కూడా కావాలి. చెత్త విషయంలో గ్రామ ప్రజలందరూ ఏకతాటి మీదకి వచ్చి
తడి పొడి చెత్తను మీరు వేరు చేసి ఇస్తేనే ఊరు శుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా మా అక్కా చెల్లెలు, మా సిఏ కానీ, మా అంగన్వాడీ కానీ, మా ఆశా వర్కర్ కానీ, గ్రామ సిబ్బంది కానీ, గ్రామ వార్డు మెంబర్లు మీరందరూ ఒక టీం వర్క్గా ఒక 3 నెలలో 2 నెలలో కష్టపడితే అది ఎప్పటికి కూడా మంచిగా ఉంటుంది, ప్రజలకు మేలైతే. సో దీంట్లో ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ, సర్పంచ్ గారు 2-3 రోడ్లు కావాలని, ఒక కాలువ కావాలని, మరి అదేవిధంగా దేవాలయ నిర్మాణం తొందరగా పూర్తి చేయాలని అడిగినారు. తప్పకుండా మా సర్పంచ్ గారు ఇంత మంచి పని చేసే సర్పంచ్ను ఆదరించి ప్రోత్సహించాల్సిన బాధ్యత మా మీద ఉంది. సరస్వతీదేవి కొలువు తీరిన బాసరలో గోపూజ మహాధన్వంతరి యాగం నిర్వహించారు. బాసర క్షేత్రం గోదావరి తీరంలో వేద భారతి పీఠం వ్యవస్థాపకులైన వేద విద్యా నందగిరి స్వాముల వారి ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం మహాధన్వంతరి మృత్యుంజయ యాగాన్ని నిర్వహించారు. భక్తులకు వేద విద్యా నందగిరి స్వామి భక్తిపూర్వకంగా వేద మంత్రాలతో శాస్త్రీయబద్ధంగా పూజలు నిర్వహించి నక్షత్ర హారతిచ్చారు. అనంతరం యాగశాలకు చేరుకొని మహాధన్వంతరి మృత్యుంజయ యాగాన్ని 2 గంటల పాటు నిర్వహించి పూర్ణాహుతి గావించారు. కరోనా నివారణ కోసం యాగం నిర్వహించినట్లు వేద విద్యానందగిరి స్వాముల వారు తెలిపారు. ఓం శ్రీ గోమాత్రే నమః. ఓం శ్రీ గోమాత్రే నమః. ఓం శ్రీ గోమాత్రే నమః. ఓం శ్రీ గోమాత్రే ఓం పూర్ణందదాతి మదవ్యోసానీతి ఏకదా బ్రహ్మణ సహరతి ఏకదైవైజమాన ఆయుస్తేజో దదాతి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం కర్పూర గౌరం మమోపాత సమస్త శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ఈతగోత్రోద్భవస్య ములుగూరు నరేన్నామధేయస్య అస్య ధర్మపత్ని ములుగూరు మంజూషానామ్యాః అనయోర్దంపత్యోః పుత్రికా స్నిగ్ధానామ్యాః సహ కుటుంబ సమేతస్య మమోపాత సమస్త శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం राज्यो वासो मे नयिते देवसुवानेतानि हवीगुंसि भवन्ति एतावन्तो वै देवानागुं सवाः त एवास्मै सवान् प्रयच्छन्ति तेनं पुनः स्ववन्ते राज्याय देवसूराजा भवति सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ అధికారులు విచారణ ప్రారంభించారు. వివేక హత్య కేసును సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ ఆయన కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ఆదేశాలతో పులివెందులలో సిబిఐ అధికారులు విచారణ మొదలుపెట్టారు. కడపలో జిల్లా ఎస్పీ అంబురాజన్ సిట్ అధికారులతో సమావేశమైన సిబిఐ బృందం వివేక హత్యపై వివరాలు వాడికి తెలుసుకున్నారు. పులివెందులకు చేరుకున్న సిబిఐ అధికారులు డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ వాసుదేవన్ మరియు పోలీసుల నుంచి వివరాలను సేకరించారు. పలువురు అనుమానితులను కూడా విచారించే అవకాశం ఉంది. కర్నూలు జిల్లా పాణ్యం మండలంలో కోవిడ్ ఆసుపత్రిలో కరోనా బాధితులు ఆందోళనకు దిగారు. శాంతిరామ్ హాస్పిటల్కు ఉన్న మంచి పేరును సర్వనాశనం చేస్తున్నారని కరోనా బాధితులు డాక్టర్స్పై తిరగబడ్డారు. 3 నుంచి 4 రోజులు అవుతున్నా ఎటువంటి సౌకర్యాలు తమకు కల్పించడం లేదని వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమలో కోవిడ్ పాజిటివ్ ఉన్న వ్యక్తులు రోజురోజుకు తీవ్రమవుతున్నా తమను పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. చాలా సీరియస్గా ఉన్న వాళ్లకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సిబ్బందిని కోరుతున్నారు. ఇప్పటికే కోవిడ్ ఆసుపత్రిలో కరోనా బాధితులు నానా అవస్థలు పడుతుంటే వైద్యాధికారులకు మాత్రం తమ బాధలు పట్టడం లేదని వారు మండిపడుతున్నారు. ఇప్పటికైనా కోవిడ్ ఆసుపత్రిలో కరోనా బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డాక్టర్స్ని డిమాండ్ చేస్తున్నారు.
సఫర్ అయినారు, వాళ్ళ వల్ల మొత్తానికి ఇబ్బంది అవుతుంది. లోపల తక్కువ తెలుసుకోవాలి అవుతుంది మేడం. మొత్తం సెట్ అవుతారు, అక్కడికి వస్తే మొత్తం సెట్ అవుతారు. మూడు రోజుల క్రితం మేడం ఒక మెడిసిన్ లేదు నాకు. వస్తున్నారు ఇస్తున్నారు, వస్తున్నారు ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారు మేడం? ఒక్కరు చెప్పండి మేడం, ఎవరు ఇచ్చారు ఒకరు చెప్పండి మేడం. ఒక్కరు ఇచ్చారని చెప్పండి ఎవరన్నా కానీ. మోసం సాయంత్రం హాస్పిటల్లో మోసం మొత్తం అయిపోయింది. ఇప్పుడు మంచిగా ఆయన పేరు నాశనం వేస్తున్నారు అందరూ. ఇక్కడ సాయంత్రం హాస్పిటల్ పేరు నాశనం వేస్తున్నారు. అసలు గవర్నమెంట్ కూడా బదనాం వేస్తున్నారు. డబ్బులు బిల్లులు తీసుకుంటున్నారు, బిల్లులు తీసుకోవడము ఏం చేయకుండా పెడుతున్నారు. ఆయన చూడండి, ఆయన ఇప్పుడో ఇప్పుడు అన్నట్టున్నాడు ఆయన మనిషి. లాస్ట్ కూడా ఆ మనిషి పరిస్థితి ఎట్లా చూడండి, ఒక్కసారి చూడండి. ఈయన తెల్లో వాడుతూ దగ్గుతున్నాడు, తుమ్ముతున్నాడు. అసలు ఆయన పరిస్థితి బాగాలేదు. ఆయన పరిస్థితి ఎంత సీరియస్ మెడిసినే లేదు. 3 రోజుల నుంచి మెడిసిన్ లేవు. కనీసం వేడి నీళ్ళు కాషాయం లేదు, తాగడానికి కాషాయం ఇవ్వడం లేదు, కనీసం మెడిసిన్ ఇవ్వడం లేదు. మేడం తీసుకోండి, ఇక్కడ నుంచి ఎక్కడ పోము మేడం, ఇక్కడ నుంచి ఎక్కడ పోము. ఆయన తీసుకోండి, ఫస్ట్ ఆయన తీసుకోండి ప్లీజ్, అర్థం చేసుకోండి. ఆయన తీసుకోండి, మీరు తీసుకోండి, ఆయన తీసుకోండి. మేము మనతో మాకు ఉందండి, మీరు తీసుకోండి అతని. మధ్యాహ్నం కాదు మేడం, 10 రోజులు కానీ ఎన్ని కూర్చుంటాం మేము. మాకు మెడిసిన్ ఇచ్చేంత మేము పోము. జనగామ జిల్లాలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో రైతు వేదికల నిర్మాణం గురించి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె నిఖిల మాట్లాడుతూ రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రైతు వేదికలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. రైతు వేదికల ముఖ్య ఉద్దేశం రైతుల సమస్యలు పరిష్కరించడం కోసమని తెలియజేశారు. రైతు వేదికలను 2 నెలల్లో పూర్తి చేసి దసరాకు ప్రారంభోత్సవం చేసుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకొని పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా సమన్వయ కోఆర్డినేటర్ ఇర్రి రమణారెడ్డి, ఆర్డీఓ మధుమోహన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నరసింగం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రైతు వేదిక అంటే ఇంత పెద్ద మీటింగ్ పెట్టుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు రైతులు రాజు కావాలి, రైతుకి కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక వేదిక కావాలి, రైతులను ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్లోకి తీసుకొని రావాలి, ఏఓలకు ఒక ఆఫీస్ కావాలి, ప్రతి గ్రామంలో ప్రతి క్లస్టర్లో ఒక చిన్నపాటి సీడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఉండాలి. ఎక్కడైనా రైతు మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ఎక్కడ వేదిక లేదు, ఆ వేదిక అనేది రైతుకి కల్పిస్తే ఎంతో సహాయం చేసిన వాళ్ళం అవుతామన్న ఉద్దేశంతో ఈ రైతు వేదికల కన్స్ట్రక్షన్కి మనం ముందున్నాము. సో ముఖ్యంగా నేను చెప్పేది 3 ముఖ్యమైన విషయాలు. మనం రైతు వేదికలు మొదలు పెట్టిన స్పీడ్తోనే 2 నెలల లోపల కంప్లీట్ చేయాలి. మనకి దసరా లోపల ఈ రైతు వేదికలు ఇనాగరేట్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి 2 రైతు వేదికలకు గాను మనం ఒక స్పెషల్ ఆఫీసర్ని వేసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఈపీఆర్ గారు చెప్పడం జరిగింది, మీకు సిమెంట్ బ్యాగ్ ఏదైతే ఉందో రైతు వేదికలు 200 మన పక్కన జిల్లాలో సూర్యాపేట జిల్లాలో మనకు ఒకటి శాండ్ రీచ్ అనేది అలాట్ చేశారు. మీరు కేవలం ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అనేది పెట్టుకుంటే మనకు ఆ శాండ్ ఆల్మోస్ట్ ఒక్క రైతుని ఒక మంచి ప్లేస్లో ఆల్రెడీ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా స్టీల్ అనేది కూడా మీరు అడ్వాన్స్గానే ప్రొక్యూర్ చేసుకొని, ఎందుకంటే రాష్ట్రంలో అందరూ రైతు వేదికల నిర్మాణాలు, క్రెమటోరియం నిర్మాణాలు అనేది త్వరితగతిన పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి అవసరమైన స్టీల్ కూడా మీరు అడ్వాన్స్గా కొనుక్కొని ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నారో వాళ్ళు పెట్టుకోవాలి అనేది విజ్ఞప్తి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే సెంట్రింగ్ మెటీరియల్. మీరు పిల్లర్లు మనకి ఎన్ని పిల్లర్లు ఉన్నాయో అంత పిల్లర్లకి సరిపోయిన సెంట్రింగ్ మెటీరియల్ కంప్లీట్గా తెచ్చుకొని మీరు ఇప్పుడే ప్రొక్యూర్ చేసుకొని అడ్వాన్స్గా డౌన్ చేసి పెట్టుకోండి.
2-3 పిల్లర్లు వేసిన తర్వాత మళ్ళీ 2-3 పిల్లర్లు వేస్తే మన కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అది ఆలస్యం అవుతుంది. మనకి సమయం అనేది చాలా తక్కువగా ఉంది. సో మెటీరియల్ ప్రొక్యూర్మెంట్లో ఒక్క రోజు కూడా మీరు ఆలస్యం చేయకూడదు. నేను స్పెషల్ ఆఫీసర్స్ అందరినీ కూడా కోరేది ఏంటంటే 1 డే గ్యాప్ కూడా మనకి మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ కూడా ఎక్కడ కూడా వేస్ట్ కావద్దు. అడ్వాన్స్డ్గా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ అంటే సిమెంట్ బ్యాగ్స్ ఆల్రెడీ ఈపీఆర్ గారికి చెప్పడం జరిగింది. మీకు ఒక్క రైతు వేదిక నిర్మాణానికి 540 బ్యాగుల సిమెంట్ 50% తడవకుండా ఉండే ప్లేస్లలో మీరు సిమెంట్ బ్యాగులు స్టోర్ చేసి పెట్టుకోండి. ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలంలోని చెడువాయి గ్రామ మత్స్యకారులు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆందోళన చేపట్టారు. తక్షణమే చెడువాయి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటు చేసి తమను మంచిర్యాల చిన్నగుడిపేట సహకార సంఘం నుంచి వేరు చేయాలని, అలాగే తమను ఉచ్చమల్ల జలాశయంలో సొంతంగా చేపలు పట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దొంగతనంగా చేపలు పడుతున్న వారిని వెంటనే అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకొని దొంగతనాలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న కాగజ్నగర్ రూరల్ సిఐ అల్లం నరేందర్, పెంచికల్పేట ఎస్ఐ చుంచు రమేష్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని వారికి నచ్చజెప్పి మత్స్యకారుల ధర్నాను విరమింపజేశారు. తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరగడంతో కరోనాను కట్టడి చేసేందుకు తమ వంతు పాత్రను పోషించాలనే ఉద్దేశంతో వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీలో వాణిజ్య వ్యాపార షాపుల యజమానులు ఈ నెల 31వ తేదీ వరకు షాపులను స్వచ్ఛందంగా మూసివేసేందుకు ఎమ్మెల్యే మహేష్ రెడ్డి సమక్షంలో నిర్ణయం తీసుకున్నారు. కిరాణా షాపులు, బట్టల షాపులు, మొబైల్ షాపులు, హోటల్స్ ఉదయం 10 గంటలకు మూసి స్వచ్ఛందంగా బంద్ పాటించారు. పరిగి మున్సిపాలిటీ ప్రజలు సహకరించాలని సంబంధిత అధికారులు కోరారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడం వలన పరిగి పట్టణ వ్యాపారస్తులము అందరము అన్ని అసోసియేషన్లు కలిపి ఈ రోజు నుంచి 31వ తారీఖు వరకు అందరూ స్వచ్ఛందంగా బంద్ పెట్టాలని మేము కోరుకుంటున్నాం. బంద్ చేసినాం ఆల్రెడీ. ఉదయం 7 నుంచి ఉదయం 10 వరకే మేము స్టార్ట్ పెట్టి అప్పుడే మళ్ళీ బంద్ చేస్తున్నాము. ఆకారం నరసింహులు పరిగి మేమంతా వ్యాపారస్తులము 16 తారీఖు నుంచి 31 తారీఖు స్వచ్ఛందంగా లాక్డౌన్ చేసినాము. నవీన్ కుమార్, కిరాణా వర్తకుని. 16 నుంచి 31 తారీఖు వరకు స్వచ్ఛందంగా మేము బంద్ ప్రకటించాము. ఇందుకు మా వర్తక సంఘం కూడా అనుకూలంగా స్పందిస్తుంది. నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని కొత్తపల్లి గ్రామంలో గల గుట్ట లోపల విత్తనాల బంతి చల్లడం జరిగింది. మాగనూరు మండలంలో ఒకటే గుట్ట ఉంది కనుక ఇక్కడ బంతి విత్తనాలను 80 ఎకరాల వరకు చల్లారు. ఈ గుట్ట విస్తీర్ణం 90 నుంచి 100 ఎకరాలు. బంతి విత్తనాలలో వేప, రాగి, టేకు, నిమ్మ, జువా, చింత, కానుగ, మర్రి ఇలా రకరకాల విత్తనాల బంతులు చల్లారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తిమ్మప్ప, పంచాయతీ కార్యదర్శి రాజు, జడ్పీటీసీ వెంకటయ్య, ఎంపీపీ సాగరం శ్యామలమ్మ, ఎంపీఓ, ఏపీఓ, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి పట్టణ మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్గా అదనపు కలెక్టర్ రాజర్షి షా బాధ్యతలు స్వీకరించారు. గత కమిషనర్ శరత్ చంద్ర నల్గొండ ట్రాన్స్ఫర్ కావడంతో కొద్ది రోజులుగా డిఈ ఇంతియాజ్ ఇన్ఛార్జి కమిషనర్గా విధులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ రాజర్షి షా మున్సిపల్ కమిషనర్గా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టారు. ఈరోజు నేను మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి చార్జ్ తీసుకున్నాము జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు. ముఖ్యంగా ఇప్పుడు మన సంగారెడ్డి మున్సిపాలిటీలో పట్టణం ప్రగతి వర్క్స్ చాలా ఉన్నాయి. దీనికి ఇప్పుడు ముఖ్యంగా మన పబ్లిక్ టాయిలెట్స్లో కానీ, తర్వాత హరితహారం ప్రోగ్రామ్ ఆల్రెడీ జరుగుతూ ఉంది. తర్వాత ఇంకోటి చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉంది మన డంపింగ్ యార్డ్. ఇలాంటి మనం నిన్న హరీష్ రావు సార్ ద్వారా ఇక్కడ 30 స్వచ్ఛ ఆటోస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రతి ఒక్క వార్డ్కి ఒక ఆటో, స్వచ్ఛ ఆటో కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో వెంటనే ఆ ఆటోస్ ఇప్పుడు మన అన్ని గల్లీలో తిరిగి అక్కడ డోర్ టు డోర్ కలెక్షన్ అది చేయాలి. దీనికి కూడా నేను ఇప్పుడు ఇన్ష్యూర్ చేయాల్సిన మన ఇప్పుడు అందరూ టీంతో సహా మొత్తం వార్డ్ మెంబర్స్తో సహా మున్సిపల్ కౌన్సిల్తో సహా ఒక టీం వర్క్ లాగా పనిచేసి మున్సిపాలిటీలో సంగారెడ్డి మున్సిపాలిటీలో పట్టణం ప్రగతి వర్క్స్ ఏమేమి ఉన్నాయో అది ఖచ్చితంగా మనం ఫుల్ షేప్లో తీసుకొని వస్తున్నాం. ఇలాంటి మనం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మనం అందరూ ఒక టీం వర్క్ లాగా చేసి గౌరవ్ కేటీఆర్ సార్ ఆదేశ్ మేరకు, గౌరవ్ ముఖ్యమంత్రి ఆదేశ్ మేరకు ఏమేం పట్నం ప్రగతిలో శానిటేషన్లో కానీ, తర్వాత హరితహారంలో కానీ, తర్వాత డంప్ యార్డ్లో కానీ, ఎఫ్ఎస్టిపి వర్క్స్లో కానీ ఆల్రెడీ అది కూడా శాంక్షన్ అయినట్టుంది. సో ఇలాంటి అన్ని వర్క్స్ మనం స్టెప్ బై స్టెప్ డిసైడ్ చేసి ఒక కౌన్సిల్తో సహా ఖచ్చితంగా మనం అది గ్రౌండ్ ఖచ్చితంగా చేస్తున్నాం. ఇలాంటి స్టెప్ బై స్టెప్ అన్ని వర్క్స్ కూడా ఖచ్చితంగా పూర్తిగా చేస్తున్నాం.
దీనికి ఇప్పుడు నేను అందరితో సహా తర్వాత సంగారెడ్డి మున్సిపాలిటీ ఉన్న సిటిజన్స్ తో సహా అది కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తున్నాం. తర్వాత మనం ఇప్పుడు ఆల్రెడీ ప్రతి ఆదివారం 10 గంటలు 10 నిమిషాలు కార్యక్రమం ఆల్రెడీ జరుగుతూ ఉంది. సో రేపు సండేలో మళ్ళీ అదే సిటిజన్స్ కి మళ్ళీ అదే రిక్వెస్ట్ ఉంది, మీరు ఇంట్లో స్టాగ్నెంట్ వాటర్ లో కానీ తర్వాత అన్యూజ్డ్ వాటర్ లో కానీ అది ఖచ్చితంగా మీరు తీసిపడేయాలి. ఎందుకంటే స్టాగ్నెంట్ వాటర్ ఇప్పుడు వర్షాకాలంలో ఉంటే మళ్ళీ దోమలు ఇలాంటి ఎక్కువ పెరుగుతూ ఉంది. కర్నూలు నగరంలో ఓల్డ్ టౌన్తో పాటు వివిధ ప్రాంతాల్లో లాక్డౌన్ అమలును జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొండారెడ్డి బురుజు వద్ద ఎస్పీ డాక్టర్ కె ఫకీరప్ప, మున్సిపల్ కమిషనర్ డికే బాలాజీలకు సూచనలిచ్చారు. లాక్డౌన్ను మరింత పకడ్బందీగా అమలు చేయాలని, నగరంలో కరోనా కేసులు ప్రబలకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలంలోని కోలరిగూడలో గ్రామీణ అభ్యాసన కేంద్రం స్వేరోస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. స్వేరోస్ విలేజ్ అభ్యాసన కేంద్రాన్ని జిల్లా కమిటీ పర్యవేక్షించి విద్యార్థులకు శానిటైజర్లు, మాస్కులు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సోగుల సుదర్శన్ మాట్లాడుతూ తమ గ్రామంలో విలేజ్ లెర్నింగ్ సెంటర్ గ్రామీణ అభ్యాసన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా స్వేరోస్ అధ్యక్షులు పెంటపర్తి ఉషన్న, అంబేద్కర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సోగుల సుదర్శన్, స్వేరోస్ జిల్లా అధికార ప్రతినిధి ఉపారపు సత్యారాజ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నేడు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని ఇంకర్గూడ కొలారి గ్రామంలో స్వేరోస్ నేతృత్వంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆదేశానుసారం స్వేరోస్ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు పెంటపర్తి విషన్న గారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, సామాజిక నాయకులు, సంఘ నాయకులు, అట్లాగే స్వేరోస్ జిల్లా అధికార ప్రతినిధి సత్యరాజ్ ఉప్పారపు గారికి, అట్లాగే మాజీ సర్పంచ్ సోగల్ లక్ష్మణ్ గారికి, ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు అందరికీ జై భీమ్. జై భీమ్ అనండి అందరూ ఒకసారి. జై స్వేరోస్. నేడు ఇంకర్గూడ గ్రామంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇచ్చిన సూచనలు, సలహాలు, ఆదేశానుసారం గ్రామీణ స్థాయిలో అభ్యర్థన కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే కరోనా మహమ్మారి వల్ల ఎక్కడికక్కడ జీవన విధానం కావచ్చు, లేదా విద్యార్థులు, సబ్బండ ప్రజలందరూ కూడా వీళ్ళు ఎక్కడెక్కడ దిగ్బంధంలో ఉన్నారు, ఎవరి నివాసంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది మంచి అవకాశం. విద్యార్థులు అనవసరంగా అటు ఇటు తిరగకుండా, విద్యాభ్యాసానికి దూరం కాకుండా వాళ్ళ భవిష్యత్తు పునాదులు గుణాత్మకంగా ఉండాలనే ఆలోచనతో నేడు మన గ్రామంలో గ్రామీణ స్థాయి అభ్యసన కేంద్రాన్ని ప్రారంభించడం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కార్యాలయానికి మున్సిపల్ వైస్ చైర్మన్, పలువురు కౌన్సిలర్లు సీల్ వేశారు. ఈ ఘటనపై మున్సిపల్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కార్యాలయానికి వేసిన సీల్ పగలగొట్టి కమిషనర్ మరియు సిబ్బంది లోనికి వెళ్లారు. సంఘటన జరిగిందని ఇప్పుడు మన మీడియాలో వస్తుందో, అంతేకాకుండా ఈ వాట్సాప్లో సర్క్యులేట్ అవుతుందో, ఫస్ట్ ఆ ఇన్సిడెంట్ మీద చెప్పాల్సిన విషయం ఏంటంటే, నిన్న ఈ సంఘటన నిన్న మధ్యాహ్నం జరిగింది. నిన్న మధ్యాహ్నం టైంకి నేను ఇక్కడ లేను, సంగారెడ్డిలో మీటింగ్ అటెండ్ చేయడానికి వెళ్ళాను. అక్కడ నుంచి బొంతపల్లి అనే గ్రామాన్ని సందర్శించడానికి వెళ్ళడం అనేది జరిగింది. సో ఆ గ్యాప్లో మాకు ఆఫీస్కి సంబంధించినటువంటి స్టాఫ్ అండ్ కౌన్సిలర్స్ ఫోన్ చేయడం జరిగింది. ఇట్లా ఆఫీసు టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఏదైతే ఉందో దానికి బ్లాక్ చేసి సీజ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మనకు ఇచ్చిన తర్వాత ఎందుకు చేసిండ్రు అనేది మనం తర్వాత వాకప్ చేసినాం వచ్చిన తర్వాత. అయితే వైస్ చైర్మన్ గారు ఏదైతే ఉన్నారో వాళ్ళ ఒక కంప్లైంట్ అనేది ఏదో ఒక వాళ్ళ ఎయిత్ వార్డులో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక లేఅవుట్ గురించి ఏదో కంప్లైంట్ అనేది ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. అది ఎవరికి అంటే మన టీపీఎస్ లక్ష్మీపతికి టీపీఓ ద్వారా ఆ యొక్క అప్లికేషన్ ఇచ్చేసి వాళ్ళని దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పినట్టు తెలుస్తుంది. దాని తర్వాత నేను టీపీఓతో కూడా మాట్లాడినా. టీపీఓతో మాట్లాడితే టీపీఓ చెప్పింది ఏంటంటే ఆల్రెడీ టీపీఎస్కి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంది, ఆ యొక్క స్టేటస్ ఏముంది అంటే దాని మీద ఎంక్వైరీ స్టేటస్ ఏముంది అని చెప్పేసి తెలుసుకోవడానికి వాళ్ళు వచ్చినట్టు తెలుస్తుంది. సో ఆ యొక్క కోఆర్డినేషన్ ఇష్యూస్ లేకనో మరి ఎందుకనో ఆ యొక్క దానివల్ల ఆ ఇన్సిడెంట్ జరిగి ఏమైందంటే అనవసరంగా ఆ రూమ్ని లాక్ చేసి సీజ్ చేసేంత వరకు వెళ్ళింది.
అయితే వీళ్ళు పనిచేయట్లేదు, వీళ్ళు సరిగ్గా ఉండట్లేదు అనే ఆరోపణలతోటి వాళ్ళని బయటకు పంపించేసి సీజ్ చేసిరని చెప్తున్నా. అంబేద్కర్ రాజగృహంపై దాడి చేసిన వారిపై దేశద్రోహం నేరం కింద కేసు నమోదు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ దళిత రత్న సత్యాల రామకృష్ణ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ కుటుంబ సభ్యులకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు మదనపల్లి పెంచలయ్య, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు చేమిరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. 9వ రోజుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజగృహంపై దాడి చేసినటువంటి వారిపైన దేశద్రోహం నేరం పైన మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పైన కేసులు కట్టి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని చెప్పేసని, మరి అదేవిధంగా అంబేద్కర్ కుటుంబానికి సంబంధించినటువంటి ప్రకాష్ అంబేద్కర్తో సహా ఆ కుటుంబానికి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అనే డిమాండ్ల పైన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండబడినటువంటి మరి దక్షిణాది రాష్ట్రాల్లో ఉండబడినటువంటి అన్ని అంబేద్కర్ విగ్రహాల ముందు మందకి సమాధి గారి పిలుపు మేరకు 10వ తేదీ నుంచి మొదలుకొని 18వ తేదీ వరకు అంటే నేటి వరకు వికలాంగులతో ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం ముగిస్తుంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనగర్ గ్రామ పరిధిలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న భారీ మద్యాన్ని పట్టుకున్నారు. ఈ సందర్భంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ 64 కేసుల మద్యాన్ని పట్టుకున్నామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈరోజు మీరు చూస్తున్నట్లు మన గుంటూరు రూరల్ డిస్ట్రిక్ట్లో ఒక మంచి లిక్కర్ సీజర్ జరిగింది. Before I begin the details, let me first congratulate Additional SP SCB, Arif Garu, అదేవిధంగా మన శ్రీనివాస్ గారు for such a wonderful catch. At the same time, ఈ ఇల్లీగల్ లిక్వర్ ట్రాన్స్పోర్టేషన్ ఏది ఉంది ఈ యొక్క మంచి గుడ్ వర్క్తో ఐ హోప్ దెర్ ఆర్ ఫర్దర్ మోర్ గుడ్ వర్క్స్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ద డేస్ టు కమ్. ముఖ్యంగా ఈ క్యాచ్ గురించి మాట్లాడాలంటే టోటల్ 2688 బాటిల్స్ ఈరోజు మనం సీజ్ చేసుకోవడం జరిగింది. దీంట్లో 96 ఫుల్ బాటిల్స్, హాఫ్ బాటిల్స్ 96, అట్ ద సేమ్ టైం 2496 వాటర్ బాటిల్స్ కూడా దీంట్లో ఉంది. ఈరోజు టోటల్గా ఈరోజు 8 మెంబర్స్ను మనం అరెస్ట్ చేశాము. మనం ఈ ఓవరాల్ మోడస్ ఆపరెండి గురించి చూస్తే తెలంగాణ వైపు నుంచి ఇటువైపు చెక్ పోస్ట్ వైపు నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్వర్ని తీసుకుని వచ్చి ఇక్కడ మన డిస్ట్రిక్ట్లో అమ్మడం జరుగుతుంది. మీరందరికీ తెలుసు, గత 4 రోజుల నుంచి వీఆర్ ఎన్ష్యూరింగ్ దట్ దెర్ ఈస్ అ స్పెషల్ డ్రైవ్ దట్ ఈస్ కండక్టెడ్ ఆన్ ఆల్ ది ఇల్లీగల్ యాక్టివిటీస్ హ్యాపెనింగ్ అక్రాస్ ద బార్డర్స్. కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గ ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాల్సిందిగా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. బీసీ జనార్దన్ రెడ్డి హైదరాబాద్లో కరోనా పరీక్ష చేయించుకున్నారు. ఒకసారి నెగిటివ్, మరోసారి పాజిటివ్ వచ్చింది. కానీ ఆయనకు ఎలాంటి కోవిడ్-19 లక్షణాలు కనిపించకపోయినా డాక్టర్ల సూచన మేరకు హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారు. కరోనా లక్షణాలు ఉన్నా లేకపోయినా తనను కలిసిన వారందరూ తప్పకుండా కరోనా పరీక్ష చేయించుకోవాలని ఆయన విన్నవించారు. తన గురించి ఎవరూ అధైర్యపడవద్దని, తాను ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, నా ప్రాణ సమానమైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, బంధుమిత్రులకు, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మొన్నటి దినము శుక్రవారము, శనివారము, ఆదివారము 3 రోజులు నియోజకవర్గంలో గ్రామాలలో తిరగడం జరిగింది. తిరిగిన తర్వాత ఆదివారం సాయంకాలం నాకు కొద్దిగా ఈ యొక్క ఒడిదగ్గు మాదిరిగా రావడం, అదేవిధంగా సోమవారం ఉదయానికి కూడా అది కొద్దిగా పెరిగేటట్టు కనపడడంతో సోమవారం మధ్యాహ్నం నుంచి కూడా నేను వెంటనే హైదరాబాద్కు చేరుకొని ఇప్పుడుండేటువంటి వాతావరణము రాష్ట్రంలో, అదేవిధంగా దేశంలో
ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఈ కరోనా విస్తృతంగా రావడంతో ఎందుకైనా మంచిదనేటువంటి ఉద్దేశంతో మంగళవారం 2 ఆసుపత్రులకు ఇచ్చి ఈ యొక్క కరోనా పరీక్షలు చేయించుకోవడం జరిగింది. 2 ఆసుపత్రులలో కూడా ఒక ఆసుపత్రిలో మాత్రం నెగిటివ్, ఇంకొక దానిలో పాజిటివ్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత డాక్టర్ల సలహా మేరకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 2వ రోజు కూడా 3వ రోజుకే మీకు ఎలాంటి కూడా సిమ్టమ్స్ లేవు, కరోనా సిమ్టమ్స్ ఎక్కడ కనపడడం లేదు. అయినా ఒక చోట పాజిటివ్, ఇంకొక చోట నెగిటివ్ 2 రిపోర్ట్లు వచ్చినాయి. కాబట్టి మీరు వైద్యులుగా చెప్పినటువంటి సూచనల ప్రకారము హైదరాబాద్లోనే హోమ్ క్వారంటైన్లో మా హైదరాబాద్లో ఉండిపోవడం జరిగింది. గుంటూరు జిల్లా బాపట్లలో గల ఎన్ఎన్సీ అకాడమీలో ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పోస్టులకు ఉచిత శిక్షణ అందిస్తున్నారు. నిరుద్యోగులు విద్యార్థులందరూ ఈ కోర్సులకు శిక్షణ పొంది ఉద్యోగాలు సంపాదించాలని ఎన్ఎన్సీ అకాడమీ డైరెక్టర్ తెలిపారు. ఏమైనా సలహాలు సూచనలు తెలుసుకోవడానికి తమను సంప్రదించగలని కోరారు. నిరుద్యోగుల విజయమే తమ విజయమని ఎన్ఎన్సీ అకాడమీ డైరెక్టర్ ఎర్రాకుల శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఎర్రాకుల శ్రీనివాస్ యాదవ్తో పాటు కోర్సులకు శిక్షణ అందించే టీచర్స్, ప్రొఫెసర్స్ పాల్గొన్నారు. నా పేరు శ్రీనివాస్ యాదవ్ ఎర్రాకుల. నేను ఎన్ఎన్సీ అకాడమీ డైరెక్టర్ని, అథమెటిక్ రీజనింగ్ ఫ్యాకల్టీని. నిరుద్యోగులకు శుభవార్త. ఈ లాక్డౌన్ టైంలో ప్రతి నిరుద్యోగి కూడా విడుదలైన ఐబీపీఎస్ ఆర్ఆర్బీ 9,604 పోస్టుల్లో క్లర్క్లు 4,300, స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజరు 3,800, మేనేజర్ 838 పోస్టుల్ని అందరూ కూడా నిరుద్యోగులు అప్లై చేసి, దీని క్వాలిఫికేషన్ డిగ్రీ, దీన్ని అందరూ కూడా అప్లై చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ లాక్డౌన్ టైంలో మీరు విజయవంతంగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా దీనికి 2 ఉంటాయి ఎగ్జామ్స్, ఒకటి ప్రిలిమ్స్, 2 మెయిన్స్. ప్రిలిమ్స్లోకి వచ్చేటప్పటికి రీజనింగ్, రెండోది న్యూమరికల్ ఎబిలిటీ. ఇది 45 మినిట్స్ మాత్రమే ఉంటుంది ఎగ్జాము. 40 బిట్స్ 40 మార్క్స్, 40 బిట్స్ 40 సెక్షన్కి 40 మార్క్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి క్వశ్చన్ కూడా మీరు 33 సెకండ్స్లో మాత్రమే అటెండ్ చేయాల్సిన టైం ఉంటుంది. దీన్ని బట్టి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎక్కువగా టైంకి వాల్యూ ఇవ్వాల్సింది అవసరం ఉంది. కాబట్టి ఈ టైం మీరు బాగా ప్రిపేర్ అయ్యేటప్పుడు క్వశ్చన్కి ఎంత టైం పడుతుందో చూసుకొని ప్రిపేర్ అయితే మీరు విజయం సాధించడానికి అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పడం జరుగుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మాకు ఫోన్ చేయొచ్చు. మీకు మేము సలహాలు ఇవ్వడానికి మేము ఖాళీగానే ఉన్నాం. ఈ లాక్డౌన్ టైంలో మేమందరం ఖాళీయే కాబట్టి మా యొక్క సేవలు కూడా మీరు వినియోగించుకోవచ్చు. ఎలాంటి అభ్యంతరం లేదు. నా పేరు శ్రీనివాస్ యాదవ్ ఎర్రాకుల. నేను అథమెటిక్ రీజనింగ్ స్టేట్ వైడ్గా చెప్తా ఉంటాను. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు. మీరు విజయం సాధించడమే మాకు ధ్యేయం కాబట్టి నా ఫోన్ నెంబర్ 9059139143. మరి బాపట్ల. మీరు ఎక్కడున్నా కూడా ఫోన్ చేసినా మీకు సమాధానం ఇవ్వడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. మీ విజయమే మా ధ్యేయం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సనత్ నగర్ ఈఎస్ఐ బ్లడ్ బ్యాంకును సందర్శించిన గవర్నర్. కరోనాతో ఎవరూ మరణించకూడదన్నదే తన లక్ష్యమన్న తమిళసై సౌందర్యరాజన్. పాపన్నపేట మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి. హాజరైన హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. బాసరలో లోక కళ్యాణార్థం మహాధన్వంతరి మృత్యుంజయ యాగం. వేదభారతి పీఠం వ్యవస్థాపకులు వేద విద్యా నందగిరి స్వాములచే నిర్వహణ. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ ప్రారంభం. పలువురు అనుమానితులను విచారిస్తున్న అధికారులు. కర్నూలు జిల్లా కోవిడ్ ఆసుపత్రిలో డాక్టర్స్ పై తిరగబడ్డ కరోనా బాధితులు. సౌకర్యాలు కల్పించడం లేదని తీవ్ర ఆందోళన. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.